కర్రీ. ఈ మెంతికూర శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. చేయడం కూడా చాలా సింపుల్. 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మెంతికూర వచ్చేసి మన హెల్త్‌కి చాలా మంచిదండి. మరి ఫ్రైగా గానీ, ఇలాగా పప్పులో ఏసుకొని గానీ, లేదు మెంతికూర టమాటా కర్రీ చేసి గానీ తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మెంతులు కానీ, మెంతికూర కానీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మెంతికూరతో తయారు చేసిన కర్రీ ఈరోజు మన ఛానల్‌లో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీరు మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్రీ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా నేను ఒక చిన్న కట్ట మెంతికూర కట్టను తీసుకున్నానండి. కడిగి ఇలాగా పెట్టుకున్నాను. వీటిని మళ్ళీ కూడా మనము ఆకులు తుంచుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక టమాటా, అలాగే ఒక అరకప్పు శనగపప్పు, చూడండి ఒక చిన్న ముక్క ఉల్లిపాయ ముక్కని ఇలాగా ఇవన్నీ తీసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఇప్పుడు మనము మెంతికూరను కూడా తుంచి ఆకుల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్లోకి మనము శనగపప్పుని, మెంతికూరని, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా వేయకుండా కూడా ఈ శనగపప్పు మెంతికూర కర్రీ చేయొచ్చండి. మరొక వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చేటంత వరకు మనము స్టవ్ పైని ఉంచుకుందాము. శనగపప్పు కాబట్టి మనకి తొందరగా ఉడకదు కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనము కుక్కర్ని పక్కకు పెట్టుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడికిపోయింది. ఇలా కాస్త బద్దలు కిందే ఉంటుందండి శనగపప్పు కాబట్టి. ఇప్పుడు మనము దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసి మనము కలిపేసుకుందాము. ఇంకా నేను ఇందులో కారం ఏమీ లేదండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కారానికి సరిపడా. కాబట్టి మనము ఇందులో ఇంకా కారం వేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకు కారం వేయాలి అనుకుంటే ఇలా కొద్దిగా కారము మనము ఉడికించుకునేటప్పుడే మీరు తినేదాన్ని బట్టి కారం సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కదండి. ఇప్పుడు మనము ఉప్పు వేసి మెతుకుని పక్కన పెట్టుకున్న పప్పుకి పోపు పెట్టుకోవాలి కదా. ఇంక పోపు దినుసులు చూసేయండి. 3 ఎండుమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు మొయ్యిగా దంచుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుందామండి. మరి పోపు పెట్టుకోవాలి కదా. కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వీటెక్కిన తర్వాత ఎండుమిర్చిని, కరివేపాకుని, ఆవాలు, జీలకర్ర మొయ్యిగా దంచుకున్న ఎల్లుల్లిపాయల్ని ఒక చిన్నవి ఒక 4-5 వేసుకుని ఇలాగా దోరగా పోపు అనేది వేపించుకుందామండి. ఇలా వేపించుకున్న ఈ పోపులోకి దోరగా వేగిన తర్వాత మనము పప్పు అనేది ఇందులో వేసేసుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎల్లుల్లిపాయలు ఎన్నైనా కూడా వేసుకోవచ్చండి. పప్పులోకి ఎల్లుల్లిపాయలు మరింత టేస్ట్ పెరుగుతుంది. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా మన హెల్త్కి చాలా మంచిది. చూడండి పోపు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదండి. దీంట్లోకి పోపు అయితే పెట్టేసుకుందామండి. పప్పు వేసేసుకుందాము ఇందులో. అంతేనండి, ఎంతో ఈజీగా పోపు అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుని స్టవ్ ఆపేసుకుని మనము పక్కకు దింపేసుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే వేరొక బౌల్స్లో కానీ గిన్నెలోకి కానీ తీసుకోండి. లేదు ఇలానే ఉంచేసుకుంటామంటే ఇలానే ఉంచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇది చూసారుగా చక్కని గ్రేవీతో చాలా బాగుంది కదా. మరొక వీడియోలో మీకు పొడిలాడుతూ ఉన్న కర్రీని కూడా మీకు ఈ మెంతికూర శనగపప్పు కర్రీని మీకు మరొక వీడియోలో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఇలానే ఉంచేసుకున్నానండి. ఇదే గిన్నెలోకి పోపు పెట్టుకున్న గిన్నెలోకి
చూడండి, ఇదే కడాయితోటి నేనైతే మీకు చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర శనగపప్పు కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండడమే కాదు, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇలా తయారు చేసుకున్న ఈ కర్రీని మరి మీరు కూడా వేడివేడి అన్నంలో కానీ మరి పూరి చపాతీలో దేంట్లోకైనా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది మీ కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆరోగ్యకరమైన ఈ మెంతికూర శనగపప్పు కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.